ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై వారితో చర్చిస్తారు. చంద్రబాబుతో భేటీ సమయంలో ఏ అంశాలను ప్రస్తావనకు తీసుకురావాలో రేవంత్ నిర్ణయించనున్నారు. విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పలు శాఖల భూములు, ఆస్తులను కేంద్రం విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోకి చేర్చింది. ఆ భూములు, ఆస్తులపై ఇప్పటికీ ఇరు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిలో హౌసింగ్ బోర్డ్, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ తదితర అంశాలున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల బదిలీలు సమస్యలున్నాయి. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలోనూ పలు సమస్యలున్నాయి. వీటన్నింటినీ ఏపీతో ఎలా పరిష్కరించుకోవాలి అనే దానిపై మధ్యాహ్నం భేటీలో స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే మరోవైపు బడ్జెట్ కూర్పుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించనున్నారు. ఈ నెల 6వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజిత హామీలు, అపరిష్కృతంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలకి సంబంధించి ఇద్దరి మధ్య భేటీ ఉన్న నేపథ్యంలో ఈ భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావించాలి అన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు అంశాల వారికి సంబంధించి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. 10 ఏళ్లుగా ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్న భూములు, అంశాలు, ఆస్తులు, వివాదాలు, ఈ అన్ని అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. వివరాలు రాజేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ విజయ్ చంద్రిక. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి తెగకుండా గత 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఇటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేస్తున్నారని చెప్పాలి. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన ప్రజాభవన్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా భేటీ కావాలని నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఇప్పటికే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ ఆ లేఖలో అనేక అంశాలను వివరించేటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఈ లేఖకు సానుకూలంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆ ముఖ్య కార్యదర్శులందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన యాక్ట్ ద్వారా తెలంగాణకు రావాల్సినటువంటి ఆస్తులు, పంపకాలు, ఇతరత్ర అంశాలన్నిటిపై కూడా ఇవాళ సమావేశంలో ముఖ్య కార్యదర్శులకు సంబంధించినటువంటి అన్ని శాఖల విభాగ అధిపతులందరినీ కూడా పిలిపించి ఒక్కొక్కరితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి పంపకాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి ఇతరత్ర బకాయిలు కావచ్చు, వీటన్నిటిపైన క్షుణ్ణంగా పరిశీలించి తద్వారా ఎదురయ్యేటువంటి సమస్యలకు సంబంధించిన విషయంలో కూడా అధికారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి సందర్భంలో ఆ రాజధానిగా ఉన్నటువంటి ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా ఉన్నటువంటి హైదరాబాద్లోనే చాలా ఆస్తులు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ తెలంగాణలో ఉన్నటువంటి చాలా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుంచి తమకు వాటా రావాల్సినటువంటి అంశాన్ని పదే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగేటువంటి ప్రయత్నం చేసింది. అయితే వీటన్నిటిని కూడా కూర్చొని సామరస్యంగా పరిష్కరించగలిగినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. అందులో కనుక చూస్తే ఇప్పటికే ఇటు శాఖల వారిగా పీఠముడిగా ఉన్నటువంటి ఉద్యోగుల బదిలీలు కావచ్చు, ఉద్యోగుల పంపకాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, దీనిపైన కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో, ముఖ్య కార్యదర్శి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక భూములు, ఆస్తులపై కూడా ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత 10 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ భూములు అక్కడనే ఉన్నాయి. అయితే రావాల్సినటువంటి వాటాల విషయంలో మాత్రం గతంలో చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి లేఖ రాసింది, తెలంగాణ ప్రభుత్వము కేంద్రానికి లేఖ రాసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ భూముల పంపకాల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం అయితే ముందుకు జరగలేదు. వీటిలో హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ తో పాటు ఇతరత్ర అంశాలన్నిటి కూడా ఇవాళ సమీక్షా సమావేశంలో అధికారుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో దాదాపు 89 సంస్థలు ఉన్నాయి. షెడ్యూల్ 9లో 111 సంస్థలకు పైగా ఉన్నాయి. వీటన్నిటిలో కొన్ని ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకి అలకేట్ చేయబడేటువంటి పరిస్థితి కనిపించినా ఇంకా కొన్ని పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిపైన కూడా పూర్తి స్థాయి సామరస్య వాతావరణంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సయోధ్యను కుదుర్చుకుని ముందుకు వెళ్తే ఎలా ఉంటుందంటే అంశంపై కూడా ఇవాళ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్
రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండు రాష్ట్రాల విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు దాదాపు 6,000 కోట్లకు పైగా రావాల్సి ఉందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపైన కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా పోలవరం బ్యాక్ వాటర్, అదేవిధంగా ఏపీతో కొన్ని పీఠముడిగా ఉన్నటువంటి చిక్కులతో కూడినటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇవాళ సమీక్షా సమావేశంలో అధికారుల నుంచి పూర్తి స్థాయి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఈ నెల 20వ తేదీన తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, అన్ని శాఖల మంత్రులతో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వరుసగా సమావేశాలు నిర్వహించారు. తద్వారా ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఇందులో అత్యధికంగా వెల్ఫేర్ స్కీమ్తో పాటుగా వ్యవసాయానికి ఈసారి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధుల కూర్పు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు సమకూర్చేటువంటి ఇతరత్ర అంశాలపై కూడా ఇవాళ ముఖ్య కార్యదర్శుల సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈ నెల 6వ తేదీన జరగబోతున్నటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఇప్పటి వరకు పరిష్కారం కానటువంటి అనేక సమస్యలకు పూర్తి స్థాయిలో ఇక మీదట పరిష్కారం చేసే దిశగా రెండు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్లేలాగా అధికారులు తీసుకొచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో జరిగేటువంటి భేటీలో